I am Venkatesh. I am from Karnool, which is located in Andhra Pradesh. I got 3 jobs in this year: Tamil Nadu Mercantile Bank's clerk, and IBPS CSA Punjab and Sindh Bank, and SBI Junior Associate. I have joined in 2022 August. నేను అప్పటి నుంచి ఇక్కడే హైదరాబాద్‌లోనే అమీర్పేటలో ఉండి చదువుకుంటున్నాను. తర్వాత మా పేరెంట్స్ చాలా కష్టపడి నన్ను చదివించారు. హ్మ్. నేను గూడా చాలా కష్టపడి చదువుకున్నా. శ్రీధర్ సిసిలో మెయిన్ ఏంటంటే అసలు మాక్ టెస్టు, ఎగ్జామ్ లెవెల్ అప్రోచ్ బావుంటుంది. అండ్ ఈ ఇయర్ అయితే ఎగ్జాక్ట్‌గా ఎగ్జామ్ లెవెల్ రీచ్ అయ్యి ఒక మెట్టు ఎక్కువనే ఉన్నాయి. శ్రీధర్ సీస్‌కి థ్యాంక్ యూ. తమ్మునికి జాబ్ వచ్చిందానికి చాలా సంతోషం ఉంది. నా ఫీలింగ్ బాగుంది. మేము పొలం పని చేస్తున్నాము. ముగ్గురు అన్నదమ్ములు. ఇద్దరు వ్యవసాయం చేస్తున్నాము. తమ్ముడిని చదివిపియాలని చదువుకుంటానంటే తమ్ముడిని చదివిపించినాము. ఇక్కడే శ్రీధర్ సీసీలో జాయిన్ చేసినాము. 3 సంవత్సరాలు అయింది. గవర్నమెంట్ జాబ్ అయితే లేదు మాకు ఇంతకు ముందు, ఎవరికి లేదా. తమ్ముడు ఒక్కరైనా గవర్నమెంట్ జాబ్ చేయాలని కళ నెరవేరింది. శ్రీధర్ సిసిలో నేను సుధీర్ సార్కి, శశి సార్కి అండ్ మూర్తి సార్కి, ఈ ఫ్యాకల్టీ మొత్తానికి నేను చాలా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ వాళ్ళకు. ప్రాక్టీస్ మెయిన్స్ మార్క్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్లీ దే విల్ ఆన్ స్టేజ్ వన్ డే. ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. కన్సిస్టెన్సీ is the consistency is the key, and we have to plan the daily schedule like checklist, and we have to prepare well. So that's make a lot of difference in our current preparation and what exam preparation. Thank you Sridhar CC. Hello everyone, ನನ್ನ ಹೆಸರು ಸಂಧ್ಯಾ ರಾಣಿ ಅಂತ. ನನಗೆ ಇವಾಗ 4 ಜಾಬ್ ಬಂದಿದೆ. ಒಂದು ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ ಪಿಒ, ಕರ್ನಾಟಕ ಗ್ರಾಮೀಣ ಬ್ಯಾಂಕ್ ಪಿಒ, ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಕ್ಲರ್ಕ್ ಮತ್ತೆ SBI ಅಲ್ಲಿ ಕ್ಲರ್ಕ್ ಜಾಬ್ ಆಗಿದೆ. ಈ ಎಲ್ಲಾ ಸಕ್ಸಸ್ಗೂ ನಾನು ಶ್ರೀಧರ್ ಸಿಸಿಗೆನೆ ಕ್ರೆಡಿಟ್ ಕೊಡ್ತೀನಿ. ಮತ್ತೆ ನನ್ನ ಪೇರೆಂಟ್ಸ್ ಸಪೋರ್ಟ್ ಇಂದಾಗಿ ಮತ್ತೆ ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಪೇರೆಂಟ್ಸ್ ಸಪೋರ್ಟ್ ಇಂದಾಗಿ ನಾನು ಇಲ್ಲಿದ್ದೀನಿ. ನನಗೆ ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ಅಂತಂದ್ರೆ ಮಾಕ್ ಟೆಸ್ಟ್. ನನಗೆ ಮಾಕ್ ಟೆಸ್ಟ್ ಇಂದ ತುಂಬಾ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಬಂದಿದೆ. ನಾನು ಪ್ರತಿ ವರ್ಷನೂ ಪ್ರತಿ ಮಾಕ್ ಟೆಸ್ಟ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಮಾರ್ಕ್ಸ್ ಬರ್ತಿತ್ತೋ ಅದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ನಾನು ಮೇನ್ಸ್ ಅಲ್ಲಿ ತೆಗಿತಾ ಇದ್ದೆ. ಅದರಿಂದಾಗಿ I was 100% sure ನಾನು ಈ ವರ್ಷ ಜಾಬ್ ತಗೊಂತೀನಿ ಅಂತ. ಅದೇ ತರ ನಾನು ಇವಾಗ 4 ಜಾಬ್ಸ್ ತಗೊಂಡಿದ್ದೀನಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಶ್ರೀಧರ್ సిసి. నాకు ఈ సక్సెస్ చాలా పర్సనల్ అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఐ మేడ్ మై పేరెంట్స్ ಪ್ರೌಡ್. ನನ್ನ ಮಗಳಿಗೆ 4 ಕೆಲಸ ಆಗಿದೆ. ತುಂಬಾ ಖುಷಿಯಾಗಿದೆ ಶ್ರೀಧರ್ ಸಿಸಿಯಿಂದ. ಮತ್ತೆ ಹಳ್ಳಿಲಿ ಕೆಲಸನೇ ಸಿಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ರು. ಆದ್ರೆ ಶ್ರೀಧರ್ ಸಿಸಿ ಕೋಚಿಂಗ್ ಕೊಡಿಸಿದ್ಮೇಲೆ 4 ಕೆಲಸ ತಗೊಂಡಿದ್ದಾಳೆ ಅಂದ್ರೆ ತುಂಬಾನೇ ಖುಷಿ ಆಗ್ತಾ ಇದೆ. ನಮ್ಮ ಹಳ್ಳಿಲಿ ನಮ್ಮ ಮಕ್ಕಳು ನೋಡಿ ಬೇರೆಯವರು ಅಷ್ಟೊಂದು ಆ ಕೋಚಿಂಗ್ ಇಂದ ಸಾಧನೆ ಆಗಿದೆ ಎಲ್ಲಿ ಅಂತ ಕೇಳೋ ಮಟ್ಟಕ್ಕೆ ಬಂದಿದ್ದಾಳೆ ನನ್ನ ಮಗಳು. ತುಂಬಾನೇ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. శ్రీధర్ సిసిಗೆ ತುಂಬಾ ధన్యవాదాలు. నా పేరు శేఖర్, మాది వరంగల్. నేను వరంగల్ నుండి వచ్చాను. కానీ బిఫోర్ శ్రీధర్ సిసికి జాయిన్ అవ్వకముందు నేను సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉండేవాడిని. కానీ కొంచెంలో పోయేది. కానీ ద ఎండ్ ఆఫ్ ది డే మనం కూడా శ్రీధర్ సిసిలో జాయిన్ కావాలి, వాళ్ళు చెప్పే మోటివేషన్ బట్టి నేను జాయిన్ అవ్వాలని అనుకున్నాను. 2024లో జాయిన్ అయ్యాను రైల్వేకి. అయిన తర్వాత డైలీ ఎగ్జామ్, వాళ్ళు చెప్పే డైలీ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ అలా డైలీ చేయడం వల్ల నేను రైల్వే జాబ్ సాధించడం జరిగింది. చాలా బాగా యూజ్ అయినాయి. ఎందుకంటే నేను డైలీ ఎగ్జామ్ ఈవినింగ్ అంటే డైలీ మార్నింగ్ ఎగ్జామ్ రాసేటోని, ఈవినింగ్ ఎక్స్ప్లెనేషన్ వెళ్ళేటోని. ఎక్స్ప్లెనేషన్లో మనకు డౌట్స్ ఉన్నాయి, మనకు రాని అన్ని సార్ వాళ్ళందరూ అక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. రైల్వేలో ఏఎల్పి అండి, ఏఎల్పి జాబ్. కరెంట్ అఫైర్స్ చాలా బాగా యూజ్ అయ్యాయి. అన్నీ శ్రీధర్ సార్ వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పినట్టుగా మనం ఫాలో చేస్తే కంపల్సరీ మనం కూడా సక్సెస్ అవుతామని. శ్రీధర్ సిసిది ఒకటండి, మీరు జాయిన్ అవ్వండి, డైలీ ఎగ్జామ్ రాయండి, వాళ్ళు చెప్పింది వినండి, వాళ్ళని ఫాలో చేయండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ప్రజెంట్ శ్రీధర్ సిసిలో చాలా బాగుంది. ఫ్యాకల్టీ కానీ, వాళ్ళు చెప్పే మోటివేషన్ కానీ, వాళ్ళ టీచింగ్ వే ఆఫ్ టీచింగ్ కానీ చాలా బాగున్నాయండి. మీరు శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వండి, డైలీ ఎగ్జామ్ రాయండి, వాళ్ళని ఫాలో చేయండి. వాళ్ళతో పాటు మీరు ద ఎండ్ ఆఫ్ ది డే మీకు కూడా రిజల్ట్ అనేది వస్తుందండి. చాలా బాగుంది. నేను 2024లో సికింద్రాబాద్ దగ్గర ఒక సక్సెస్ మీట్కి వెళ్ళానండి. అక్కడ అనుకున్నాను నేను కూడా మళ్ళీ సక్సెస్ మీట్లో నేను మళ్ళీ స్టేజ్ ఎక్కాలని అనుకున్నాను. 2026లో నాకు జాబ్ వచ్చింది, సక్సెస్ అయ్యానని ఫీల్ అవుతున్నాను.